అలవి కాని హామీలతో వస్తున్నారు. గతంలో కూడా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబుపై జగన్ విమర్శలు. 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు. కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్న కేటీఆర్. టీడీపీ మేనిఫెస్టోను మాయాఫెస్టో అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో చీప్ ట్రిక్స్. చంద్రబాబు చేసింది ఏమీ లేదన్న విజయసాయి. అనంతపురం డీఐజీపై ఈసీ వేటు. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశం. అమ్మిరెడ్డికి ఎన్నికల విధులు అప్పగించొద్దన్న ఈసీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించాం. ఎంతటి వారినైనా వదిలిపెట్టవన్న హైదరాబాద్ సిపి. కడియంను మించిన ద్రోహి మరొకరు లేరు. ఇప్పుడు కొండా సురేఖ పదవికి ఎసరు పెట్టారు. రేపో మాపో పదవి లాక్కుంటారన్న ఆరూరి రమేష్. బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ. గోదావరి నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతా అన్న భట్టి. నీట్ పరీక్ష పేపర్ తారుమారుపై ఎంక్వైరీ. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ విచారణ. కారణం ఎవరన్న కోణంలో దర్యాప్తు. కళ్యాణదుర్గం పోస్టల్ బ్యాలెట్లో ఉద్రిక్తత. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. రాళ్ల దాడికి దారితీసిన గొడవ. దేశాన్ని కాంగ్రెస్ 3 ముక్కలు చేసింది. కశ్మీర్ నుంచి హిందువులను వెళ్లగొట్టారు. అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మేస్తారన్న అరవింద్. లక్కీ డిప్లో రేవంత్కు సీఎం పదవి వచ్చింది. మోదీని తిట్టడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెప్తారన్న డీకే అరుణ. హైదరాబాద్లోనే ఈసీ ఫోకస్ ఎందుకు? రాష్ట్రంలోని పోలింగ్ బూత్లపై దృష్టి పెట్టాలి. ఎన్నికల సంఘం తీరుపై అసదుద్దీన్ ఆగ్రహం. మానేరు ఇసుక తరలిస్తే చూస్తూ ఊరుకోం. తన్ని తరిమేసేందుకు గ్రామస్తులు సిద్ధం. పెదపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పిలుపు. 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశా. ఇప్పుడున్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్న నామా. కుప్పం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు. నగదు కీలక పత్రాల స్వాధీనం. రికార్డులను తనిఖీ చేస్తోన్న అధికారులు. 3వ దశ పోలింగ్ ఈసీ ఏర్పాట్లు. రేపు 12 రాష్ట్రాల్లో 94 సీట్లలో ఎన్నికలు. బరిలో అమిత్ షా, సింధియా. జార్ఖండ్లో కొనసాగుతున్న ఈడీ దాడులు. మంత్రి అలంగిరి కార్యదర్శి పని మనిషింట్లో సోదాలు. 30 కోట్లకు పైగా నగదు స్వాధీనం. ప్రజ్వల్ చుట్టూ బిగిస్తోన్న ఉచ్చు. ఇప్పటికే దేవేగౌడ కొడుకు రేవణ్ణ అరెస్ట్. 4 రోజుల సిట్ కస్టడీకి అప్పగింత. 3వసారి సునీత విలియమ్స్ అంతరిక్షయానం. స్టార్ లైనర్ ద్వారా ప్రయాణం. రేపు ఉదయం మొదలు కానున్న జర్నీ. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకి బెయిల్ నిరాకరణ. నేరుగా కోర్టులో హాజరయ్యేందుకు అనుమతి. రేపు కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. ముంబై వర్సెస్ హైదరాబాద్. రాత్రి 7:30కి మ్యాచ్. ముంబై వేదికగా తలపడనున్న ఇరు జట్లు.